రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో మనం థియేటర్లో కల్లారా చూసాం కదా. అందుకే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యి ఏకంగా 500 కోట్ల కలెక్షన్ దగ్గరలో ఉంది. ఈ సినిమా టాక్ కొంచెం మిక్స్డ్గా వచ్చినా కానీ అందరూ చరణ్ నటనకి ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు చరణ్ నెక్స్ట్ సినిమా మీదే అందరి దృష్టి. సుక్కుతో చరణ్ 17వ సినిమా చేస్తున్నాడని తెలుసు కదా. కానీ ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అయ్యో, మొన్నే చరణ్ ఉపాసనాల గారాల బట్టి క్లీన్ కారా ఫోటో కూడా చూసేశాం కదా. ఇది మెగా ఫ్యాన్స్ కి పండుగే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎలాంటి చిన్న వార్త వచ్చినా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇప్పుడు చరణ్ ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతూ ఉండడంతో మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త ప్రకారం రామ్ చరణ్ చేతికి గాయమైందని, ఆ గాయానికి సంబంధించి ఆయన చిన్న సర్జరీ చేయించుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలతో పాటు ఆయన తదుపరి చిత్రం RC-17 షూటింగ్ షెడ్యూల్ కూడా మారబోతుందనే టాక్ వినిపిస్తుంది. నిజానికి RC-17 అనే పేరు వినిపించినప్పటి నుండే అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. దీనికి కారణం ఈ సినిమా కాంబినేషనే. రామ్ చరణ్, సుకుమార్ ఇద్దరి పేర్లు కలిసి వినిపిస్తే ముందుగా గుర్తొచ్చేది రంగస్థలం. 2018లో విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతకుముందు వరకు స్టార్ హీరోగా గుర్తింపు పొందిన చరణ్ను నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లింది ఆ సినిమా. అలాగే దర్శకుడు సుకుమార్ కూడా తన కథ చెప్పే విధానంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణం, బలమైన పాత్రలు, కమర్షియల్ అంశాలు ఇవన్నీ కలిపి రంగస్థలంను ఇండస్ట్రీ హిట్ గా నిలిపాయి. అందుకే ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని ప్రకటించగానే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. RC-17 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టును ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన మార్కు చూపించిన సుకుమార్ ఇప్పుడు చరణ్ కోసం మరింత ప్రత్యేకమైన కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం. పుష్ప తర్వాత సుకుమార్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఆయన నుండి వచ్చే ప్రతి సినిమాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా దృష్టి ఉంటుంది. అందుకే RC-17 విషయంలో కూడా ఆయన ఎలాంటి రాజీ పడకుండా అత్యంత జాగ్రత్తగా ముందుకెళ్తున్నారట. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే రామ్ చరణ్, సుకుమార్ పలుమార్లు సమావేశమై కథపై సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు తెలుస్తుంది. కథ దాదాపు ఫైనల్ దశకి చేరుకుందని, పాత్రల రూపకల్పన కూడా పూర్తవుతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవచ్చని ఇప్పుడు కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితేనని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా షూటింగ్ సమయంలో ఆయన చేతికి గాయమైనట్లు సమాచారం. మొదట్లో చిన్న గాయంగానే భావించినప్పటికీ వైద్యుల సూచన మేరకు దానికి సంబంధించిన చిన్న సర్జరీ చేయించుకోవాల్సి వస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సర్జరీ అనంతరం వైద్యులు రామ్ చరణ్ కు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించే అవకాశం ఉందని తెలుస్తోంది. కనీసం 2 నుండి 3 నెలల పాటు ఆయన ఎలాంటి కఠినమైన శారీరక శ్రమ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి రావచ్చని సమాచారం. దీంతో అభిమానుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. చరణ్ త్వరగా కోలుకోవాలి, ఆరోగ్యం ముఖ్యమని గుర్తుంచుకుని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, సినిమా ఆలస్యమైనా పర్వాలేదు అంటూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ గ్యాప్ ను దర్శకుడు సుకుమార్ సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి స్థాయిలో ముగించాలని ఆయన భావిస్తున్నారట. కథకు తుది మెరుగులు దిద్దడం, పాత్రలకు సంబంధించిన డిజైనింగ్, లొకేషన్ల ఎంపిక, సాంకేతిక నిపుణుల ఎంపిక వంటి అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. సుకుమార్ సినిమాలు అంటే కేవలం షూటింగ్ మాత్రమే కాదు, ప్రతి చిన్న విషయాన్ని ఎంతో లోతుగా పరిశీలించి పాత్రల నుండి లొకేషన్స్ వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అందుకే ఆయన సినిమాలకు సమయం ఎక్కువ పట్టినా ఫలితం మాత్రం ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది. అందువల్ల రామ్ చరణ్ కోలుకునే వరకు లభించే సమయాన్ని RC-17 కోసం వినియోగించుకోవాలని సుక్కు ప్లాన్ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దసరా పండుగ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దసరా శుభముహూర్తంలో ఈ క్రేజీ కాంబినేషన్ ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అప్పటికీ చరణ్ కూడా పూర్తిగా కోలుకొని షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలన్నీ ప్రస్తుతం సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే. చరణ్ సర్జరీ, షూటింగ్ వాయిదా వంటి అంశాలపై చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అందుకే అభిమానులు అధికారిక క్లారిటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో RC-17 పై అంచనాలు మామూలుగా లేవు. ఒకవైపు చరణ్ మాస్ ఇమేజ్, మరోవైపు సుకుమార్ మార్క్ టేకింగ్. ఈ రెండు కలిస్తే మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. రంగస్థలంతో ఇండస్ట్రీ హిట్ అందించిన ఈ జోడీ ఇప్పుడు RC-17తో ఎలాంటి కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించబోతుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మెగా అభిమానుల మనసులో ఒకే ఒక్క కోరిక కనిపిస్తుంది. ముందుగా చరణ్ పూర్తిగా కోలుకోవాలి, ఆ తరువాతే సుకుమార్తో కలిసి మరోసారి చరిత్ర సృష్టించాలి అని.